మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి, మరి నాతో పాటుగా జతపని వారే దేవుని యొక్క సేవలో పరిచర్యలో ముందుకు సాగుతున్న సేవకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. చాలా ముందుగానే వచ్చాం, కానీ పైకి వచ్చి కూర్చోవడానికి ఆలస్యం చేశాం. ఏ కార్యక్రమం కోసమైనా సరే ముందుగా వెళ్తాం, కానీ దేవుని కార్యక్రమాలు అనేసరికి నాతో పాటుగా నేను చెప్తున్నానంటే నేను దాని నుంచి పక్కకని కాదు, నాతో పాటుగా సేవకులకే మొట్టమొదట రోమిలకు రాసిన పత్రికలో మనందరికీ తెలిసిన మాటే, ఎదుటివానికి బోధించుచున్న నీవు నీకు నీవు బోధించుకొనవా. మొట్టమొదట వాక్యము నాకు, తర్వాతే మీకమ్మా. ఎందుకంటే సేవకులంగా నిలబడి వాక్యం చెబుతున్నామంటే మేమేదో అతీతులం కాదు, మేమేదో మీకంటే పరిశుద్ధులం అంతకంటే కాదు. నేను పరిశుద్ధులని చెప్పుకుంటే అబద్ధం ఆడుతున్నట్టు లెక్క. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ప్రకటిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధులుగా ఆయన మనల్ని శుద్ధీకరించాడు. ఆయన చెబుతున్నాడు వీళ్ళు పరిశుద్ధులని దేవుడి దగ్గర. నా రక్తం చేత కడిగాను, వాడి పాపి కదయ్యా అంటున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుడు వాడు పాపి కదా అంటే నా రక్తంతో కడిగి శుద్ధీకరించనయ్యా, ఓకే చేర్చుకో, అంతే తప్ప మనం పరిశుద్ధులం కాదు. ఇకపోతే మిస్పా ప్రేయర్ టవర్ ప్రార్థన గోపురం కదండి. ప్రార్థన గోపురంలో ఏముండాలి? ప్రార్థన సహవాసం అనగానే క్రైస్తవ ప్రపంచం ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఏ దేశమైనా కానీ ప్రార్థన సహవాసం అంటేనే వెనకడుగు. ప్రార్థన సహవాసం అంటేనే అమ్మో ఏం వెళ్తాంలే. ప్రార్థన సహవాసం అంటేనే ఒకలాంటి చిన్న చూపు మనకు వచ్చేస్తుంటుంది. ఎందుకు వస్తుందంటే దేని ద్వారా అయితే మన కార్యాలు సఫలపరచుకోవచ్చో, దేని ద్వారా అయితే మన జీవితాలకు ప్రయోజనం ఉందో, దేని ద్వారా అయితే సంఘాలు కట్టబడతాయో, సంఘాలకు క్షేమం కలుగుతుందో, ఆ యొక్క అంశాన్నే సాతానుడు మనకి దూరంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నమే చేస్తుంటాడు. అందులో భాగంగానే ప్రార్థన అంటే మనకు చులకన. ఈ ప్రార్థన కోసము కొండలెక్కాల్సిన అవసరం లేదు. ఈ ప్రార్థన కోసము ఏదో ఉపవాసాలు ఉండి మన యొక్క శరీరాన్ని అంతా నలగొట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే నువ్వు ఉన్న చోట కళ్ళు మూసుకొని, అయ్యా నీకు వందనాలు, నేను ఈ పని చేయబోతున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ అవసరత ఉంది అని చెప్పేసి ఆయన సన్నిధానంలో కళ్ళు మూసుకొని మాట్లాడితే, ప్రార్థిస్తే వినే దేవుడు మనం నమ్ముకున్న మన యేసుక్రీస్తు ప్రభువు. కానీ అంత చిన్న విషయాన్ని కూడా మనకు దూరం చేస్తున్నాడు. అంత చిన్న విషయాన్ని కూడా మనం చేయలేకపోతున్నాము అని అంటే సాతానుడు తన పనిని ఎంత సమర్థవంతంగా చేస్తూ సక్సెస్ అవుతున్నాడో మీరు ఆలోచించండి. అంటే ప్రార్థనలో శక్తి ఉందని పాటలు పాడుకుంటాం, ప్రార్థన ద్వారా విజయం ఉందని పాటలు పాడుకుంటుంటాం. ఆ ప్రార్థన గురించి ఎన్ని పాటలైనా పాడతాం, ఆ ప్రార్థన గురించి ఎన్ని ప్రసంగాలైనా చేస్తాం. కానీ మోకరించి ప్రార్థించవయ్యా అంటే చేత కాదు. ఒక ఆయన లేచి నిలబడి ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంటే ఆయన్ని తడుతుంటాం, అయ్యో ఇంతసేపు చేస్తున్నాడు ఏంటి అంటాం. అంటే ఏదైతే మన జీవితాలకు అవసరమో దాన్నే లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ మనమే చెప్తాం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన చాలా గొప్పది, ప్రార్థన మన జీవితాలు మన బ్రతుకులు మార్చేది అని మనమే చెబుతాం. కానీ ఆ ప్రార్థనే మన జీవితాల్లో లేకుండా పోతా ఉంది. ప్రారంభ క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన యందు నిలకడగా ఉన్నారు, ప్రార్థిస్తూ ముందుకు సాగారు. భోజనాలు ఉన్నా లేకపోయినా, నిద్ర ఉన్నా లేకపోయినా వాళ్ళున్న చోట ప్రార్థన చేస్తూ అన్నిటికీ సిద్ధపడి ముందుకు సాగారు. ప్రార్థన అనగానే దేవునితో సంభాషణ అని మాట్లాడుకుంటాం. ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కావాలి, ఎన్నో రోజుల నిరీక్షణ ఎదురుచూపులు కావాలి. ఒక ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే ఎంతో కష్టం. కానీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడాలంటే అసలు ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు. నువ్వున్న చోట, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వున్న చోట కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే,
నువ్వు ఉన్న చోటే నువ్వు ప్రార్థన చేసేది ఆయనతో మాట్లాడగలిగితే వినే దేవుడు, మన ప్రార్థనను విని దానికి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఆ ప్రార్థనలో ఏముంది అని మనం బైబిల్లో చదువుకుందామంటే ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏమంటున్నాడండి? దేనిని గూర్చి కూడా మీరు చింతపడకండి, డోంట్ వర్రీ అంటున్నాడు. అసలు మీరు బాధపడకండి, మీ మనస్సులో బాధ ఉంచుకోకండి. దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. నీకు బాధ ఉందా, ఇబ్బంది ఉందా, అవసరం ఉందా, ఏదున్నా సరే ఏంటని అంటున్నాడు, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఏంటి? ఎమ్మెల్యేలు ఇంట్లోకి మనకు ప్రచారానికి వచ్చినప్పుడు ఎలక్షన్ సమయంలో మీకు ఏ కష్టం వచ్చినా సరే నా చివరి రక్త బొట్టు వరకు మీకోసమే దారబోస్తాను అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తే వీడు నిజంగానే నా కోసం బ్రతుకుతాడేమో, వీడు నిజంగానే నా కోసం ఇంత పనులు చేస్తాడేమో అని చెప్పేసి గుద్దే ఓట్లన్నీ గుద్దేశాన్ని గెలిపిస్తాం పెద్ద మెజారిటీతో. తర్వాత వాణ్ణి గెలవడానికే ఓట్లేసిన మనమే వెళ్తే దగ్గరకు రానివ్వడాడు. ఏంటండి? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మాట, దేనిని గూర్చి మీరు చింతపడకండి, మీకు నేనున్నాను, మీ వెన్నంటే ఉన్నాను నేను. ప్రతి విషయంలో నన్ను అడగండి. మీరు అడగడం అంటే ప్రార్థించడం. ప్రతి విషయంలో నీకే సమస్య ఉన్నా సరే అక్కడ ఏమంటున్నాడంటే దేనిని గూర్చి కూడా మీరు చింత పడకండి అంటున్నాడంటే, చింత తీసేస్తే ఏమొస్తుంది మనకి? మనశ్శాంతి. ఏంటి? బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, నువ్వు ప్రార్థన చేస్తే వాటన్నిటి నుంచి నీకు విడుదల కలిగించి నీకు మనశ్శాంతినిస్తానంటున్నాడు. కీర్తన గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎంత మంచి ఆదరణ కలిగించే వాక్యం, ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాక్యం. ఈ విధంగా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటుంటే ఎన్నో ధైర్యపరిచే మాటలు మనల్ని, ఎంతో ఉత్తేజితపరిచే మాటలు మనల్ని. అయ్యో నాకంటూ ఎవ్వరు లేరయ్యా, నన్నందరూ వదిలేశారు, నాకంటూ ఎవ్వరు లేరు, నా పైన నిందలేసేవారే ఉన్నారు, నన్ను తప్పు పట్టే వాళ్ళే ఉన్నారు, నేను ఏది మాట్లాడినా తప్పే, ఏది చూసినా తప్పేనయ్యా అని చెప్పేసి నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీ భారము నీ బాధ నా పైన మోపము. మన భారాన్ని దేవుడి పైన మోపడం వస్తుందా మనకి? ఏంటి? ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే పక్కింటి వదిన గుర్తొస్తుంది కదా, పక్కింట్లో ఉన్న అన్నయ్య గుర్తొస్తాడు కదా. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు సమస్యల్లో ఉంటే, నువ్వు భారాన్ని మోస్తా ఉంటే నీ భారము యెహోవా మీద మోపము. దేవుని పైన మన భారాన్ని మోపడం రావాలి. దేవుడితో చెప్పుకోవాలమ్మా. సమస్య తీర్చే ఆయన. పక్క వాళ్ళకి చెబితే సమస్యను పెద్ద చేస్తారు. ఎదురింటోడికి చెప్తే ఆ సమస్యను ఇంకా 4 కలిపి నిన్ను ఇంకా అధపాతాలని తొక్కే ప్రయత్నం చేస్తాడు. వాడి ముందర నువ్వు చులకనైపోతావు, వాడి దగ్గర నువ్వు ఎంతో తక్కువగా నిన్ను చూస్తూ ఇంకా హేళన చేస్తాడు. కానీ నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు చూశారు, మన భారాన్ని ఆయన పైన వేసుకొని నీకు మనశ్శాంతినిచ్చే దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచి నిలబెట్టి ధైర్యము చేత ఇదిగో నిన్ను అన్ని పనుల్లో సక్సెస్గా ముందుకు సాగడానికి ఇదిగో నిన్ను వెన్నంటి ఉండి నడిపించే దేవుడు. దేని ద్వారా అంటే ప్రార్థన 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 ప్రార్థన. మనందరికి తెలుసు భక్తుడు మిషనరీ డిఎల్ మూడీ గారు, అయ్యా నీ విజయానికి కారణాలు ఏంటయ్యా అంటే 3 కారణాలు ఉన్నాయి అని చెప్పి ప్రార్థన 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 అన్నాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తా ఉన్నాం మనం? రోజుకు ఎన్ని గంటలు ప్రార్థన ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తా ఉన్నాం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నాం?
ఇక్కడ ఒక అక్క ఉంది, నాకు తెలుసు. నేను 2019లో ఇజ్రాయెల్కి వచ్చిన దగ్గర నుంచి ఒక అక్కను చూస్తాను. అక్కతో కలిసి సుమారుగా 1-2 నెలలు పనిచేశాను. రాగానే ప్రార్థన చేస్తుంది అక్క, చేసేది నా కళ్ళ ముందర. పనికి రాగానే ప్రార్థన చేసేది, మధ్యలో ఒకసారి ప్రార్థన చేసుకునేది, అలాగా మధ్యలో లంచ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకునేది, మధ్యలో మళ్ళీ ప్రార్థన చేసుకునేది, ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసేది. ఏంటి అక్క అనుకునేవాడిని నేను. ఇక్కడే ఉంది. ప్రార్థన మన బ్రతుకులను మారుస్తుంది. ప్రార్థన మనకు మనశ్శాంతినిస్తుంది. అమ్మయ్య, ఇదిగో నా బాధలన్నీ పక్కింటోడితో చెప్పుకున్నాను, పోయాయి అనుకోవడానికి ఉంటుందా? నీకు నా బాధలన్నీ నేను యేసయ్యతో చెప్పుకున్నాను, నా రహస్య గదిలో నేను దేవునికి విన్నవించుకున్నాను నా బాధలని. అమ్మయ్య, నాకు నిశ్చింత, ఇక భారమంతా ఆయన పైన వేయమన్నాడు, నేను ఆయన పైన వేశాను, నాకు ఏ బాధ లేదు. ఎంత మనశ్శాంతి, ఎంత గొప్ప దేవుడమ్మా, ఎంత గొప్ప దేవుడు మనం నమ్ముకున్న ఆయన. మనకు మనశ్శాంతిని ఇవ్వడానికి కోసమే ఆయన చచ్చిపోయాడు. మనకు మనశ్శాంతిని ఇవ్వడానికి కోసమే ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన తలపైన మూల కిరీటము నీ కోసము నా కోసమే దించబడింది. నీ తలంపులో నా తలంపులు చెడ్డవి కనుకనే ఆయన తలపైన మూల కిరీటాన్ని దించుకుని నా తలంపులను శుద్ధీకరించడానికి సిద్ధపడ్డాడు ఆయన. మనశ్శాంతినిచ్చే దేవుడు. భారాన్ని ఆయన పైన వేస్తే తీసేసే దేవుడు ఆయన, తీసేసే దేవుడు ఆయన. కనుక ఈ ప్రార్థన మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యంగా చూసుకుంటూ ముందుకు సాగుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక మాట చదువుకుని ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, అందరూ చదువుదాం ఒకసారి, అందరూ చదువుదాం. వారి పాపమును క్షమించి వారి దేశమును, ఏమంటున్నాడమ్మా, మీరందరూ పరిశుద్ధులు అంటున్నాడా? లేదు 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 లేదు. నా పేరు పెట్టబడిన ఆ జనులు, మనమందరం ఎవరమ్మా? పేతురు రాసిన పత్రికలో చదువుకుంటాం మనం. చీకటిలో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఏం చేసుకున్నాడు ఆయన? పరిశుద్ధ జనాంగముగా, ఏంటండి, రాజులైన యాజక సమూహముగా, దేవునికి సొత్తైన ప్రజలనుగా మనల్ని, దేవునికి సొత్తైన ప్రజలనుగా మనల్ని ఆయన రక్తం ఇచ్చి కడిగాడండి. ఆయన ప్రాణం పెట్టి కొన్నాడండి మనల్ని. అయిపోయిందా? ఇంకా బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధమైపోయామా? ఇంకా మనం పాపం చేయమా? మనకు పాప తలంపులు రావా? ఏంటి, వస్తాయా? రావా? పాప పంకిలమైపోయిన జీవితాలు మనవి, పాపపు జీవితాలు మనవి. మన మాట పాపము, మన చూపు పాపము, మన ఆలోచన పాపము, మన నడక పడక పాపము 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 పాపము. కానీ ఆయన అంటా ఉన్నాడు, మీరు నా సొత్తైన ప్రజలని ఆయన పేరు పెట్టుకున్నాడు. నా ప్రజలు అని, ఇదిగో మీకు పేరు పెట్టుకున్నాను కనుక క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తును వెంబడిస్తున్న వారు, క్రీస్తు కోసం బ్రతికేవారు వీళ్ళు. ఇదిగో క్రైస్తవులు అని పేరు పెట్టబడిన మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల. మనం చేసే పనుల్లో చెడుంటే, మనం చేసే పనుల్లో అసహ్యత ఉంటే దాన్ని విడిచిపెట్టి నడిచిన యెడల ఏమంటున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారు చేస్తున్న ప్రార్థన ద్వారా వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. ఎంత గొప్ప దేవుడమ్మా. ఇండియా దేశంలో క్రైస్తవ జనాభా 2% అనే మాట్లాడుకుంటున్నాం. 2% క్రైస్తవ జనాంగం ప్రార్థన చేస్తే 140 కోట్ల జనాభా స్వస్థపరచబడుతుంది. ఆ దేశము సుభిక్షంగా ఉంటుంది అంటా ఉన్నాడు ఆయన. ఎవరు? క్రైస్తవులైన వారు, నా పేరు పెట్టబడిన ఈ జనాంగము తమ తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తే, మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ఇదిగో దాన్ని ఇచ్చి, మిమ్మును బట్టి, మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మీరుంటున్న దేశాన్ని నేను స్వస్థపరుస్తాను. మన శాంతినిచ్చే దేవుడు, పాపాన్ని క్షమించి స్వస్థపరిచే దేవుడు. నిన్ను బట్టి నీ దేశాన్ని, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నువ్వు ఉంటున్న గ్రామాన్ని, నువ్వు నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా మారాలి, నువ్వు నీ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి.
అమ్మా ఎంతమంది నిన్ను నన్ను ఇదిగో దేవుళ్ళలోనికి నడిపించడానికి కోసమేనమ్మా ఇండియా దేశానికి కొన్ని వేల మంది, వందల మంది మిషనరీస్ ఈ లోకంలోని మన ఇండియా దేశానికి వచ్చారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి నీకు నాకు సురక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడానికి, పరిచయం చేయడానికి ఎంతమంది వచ్చారు. ఆయన ప్రేమను మనకు వివరించడానికి. అయ్యా, నీకోసం ప్రాణం పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా, నీకోసం రక్తం కార్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా, నీకోసం అనుక్షణం ఆలోచించేవాడు ఉన్నాడు. అరచేతుల్లో చెక్కుకొని ఇదిగో పర్సులో నుంచి ఇదిగో నువ్వు తీస్తావు చూసావా, నీ జేబులో నుంచి పర్సును తీసి ఆ పర్సులో ఉన్న నీ ఫ్యామిలీ ఫోటో చూసుకుంటావు చూసావు, అలా పెట్టుకొని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చూసుకుంటావు నువ్వు నేను. కానీ ఆయన అయితే అనుక్షణము తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. నా రూపాన్ని తన అరచేతుల్లో చెక్కుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడమ్మా నిన్ను నన్ను, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. కనుక అంత చక్కగా నీ గురించి ఆలోచిస్తున్న దేవునితో నువ్వు మాట్లాడొద్దా? ఏమ్మా, మాట్లాడడం అంటే ఆయన ప్రార్థన చేయడం. అనుక్షణము ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అవకాశం ఉన్న ప్రతిసారి ప్రార్థన చేయాలి. మార్టిన్ లూథర్ గారు మనందరికీ తెలుసు. మనం ఈ యొక్క 66 పుస్తకాల బైబిల్ను పట్టుకున్నామంటే మార్టిన్ లూథర్ గారి చలవే. ఆ మార్టిన్ లూథర్ గారు రోజుకు 3 గంటలు ప్రార్థన చేసేవాడంట. 3 గంటలు రోజుకు ప్రార్థన చేసి ఏమనేవాడు తెలుసా? ఆయన గురించి జనాలు ఏమనేవాడు తెలుసా? ఆయన బాగా ప్రార్థన చేస్తాడు, బాగా బోధిస్తాడు. ఏంటండి? బాగా ప్రార్థన చేస్తాడు, చాలా బాగా బోధ చేస్తాడు. ప్రార్థన ఉంటే బోధ ఉంటుంది, ప్రార్థన ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రార్థన ఉంటే నీ జీవితంలో ఫలం ఉంటుంది. ప్రార్థన 3 గంటలు ప్రార్థన చేసి బయటకు వచ్చేవాడు మార్టిన్ లూథర్. జాన్ వేల్స్ అని ఒక ఆయన స్కాట్లాండ్ దేశస్తుడండి. 8 నుంచి 10 గంటలు ప్రార్థన చేసేవాడంట. 8 నుంచి 10 గంటలు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే, ఆయన గదిలో ప్రార్థన చేస్తుంటే ఏడుస్తూ, గోజాడుతూ, కన్నీరు గారుస్తూ ఆయన ప్రార్థన చేస్తుంటే తన భార్య వెక్కిరించేదంట, సనుక్కునేదంట. ఏంటి నా ప్రార్థన వెక్కిరిస్తే, అమ్మా అలా కాదమ్మా, నశించిపోతున్న ఆత్మల కోసం నేను ప్రార్థన చేయొద్దా? ఎంత ప్రేమ కలిగి నువ్వు నీ జీవితంలో ప్రార్థన ఉంటే ఇతరుల పైన కొండాలు చెప్పవు. నీ జీవితంలో ప్రార్థన ఉంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడవు. నీ యొక్క జీవితంలో ప్రార్థన ఉంటే నీ గురించి ఆలోచిస్తావు, నీ సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తావు, నీ యొక్క గ్రామక్షేమం కోసం ఆలోచిస్తావు తప్ప ఎవరికో చెడు చేయాలనే ఆలోచనే రాదు నీకు నాకు. ప్రార్థన ఉన్నప్పుడు ప్రార్థన మనశ్శాంతినిచ్చేది. ఏంటండి? దేనిని గూర్చి మీరు చింతపడకండి, అన్ని విషయాలు నాకు ప్రార్థన చేయండి, భారము నా మీద వేయండి అంటున్నాడు. భారము నా మీద వేస్తే, మీ తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేస్తే మీ పాపాలు క్షమించి మిమ్మల్ని బట్టి మీ యొక్క దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నువ్వు నీ దేశానికి, నువ్వు నీ గ్రామానికి, నువ్వు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఇప్పటికైనా సరే, ఈ రోజు నుంచి అయినా సరే, ఇదిగో మిస్పా ప్రేయర్ టవర్ యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టిన ఈ యొక్క ఒలీవల కొండపైన నిలబడి ఒక తీర్మానాన్ని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరదాం. అయ్యా, నేను ప్రార్థన చేయకుండా మంచం నుంచి దిగనయ్యా, నేను ప్రార్థన చేయకుండా నా యొక్క నోట్లోనికి ఆహారం వెళ్ళదయ్యా, నేను ప్రార్థన చేయకుండా పనిలోనికి నేను వెళ్ళనయ్యా. ఒక మంచి తీర్మానం ఈ యొక్క రాత్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి ముందుకు సాగుదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి హృదయాలు భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క మిస్పా ప్రేయర్ టవర్ సహవాస